హలో గుడ్ మార్నింగ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇదైతే ఫుల్ డే అనమాట. మార్నింగ్ రొటీన్ నేను మీతో షేర్ చేసుకుంటున్నాను. అంటే 6 to 11 వరకు మార్నింగ్ రొటీన్ అయితే మ్యాక్సిమం షేర్ చేసిన అనమాట. ఇదైతే చూడండి, నచ్చితే మాత్రం ఖచ్చితంగా ఒక లైక్ అయితే చేయండి. మార్నింగ్ ఇక పిల్లలు లేకముందే పాపకైతే టిఫిన్ రెడీ చేస్తాను అనమాట. ఇంకా తను లేచింది కానీ పాప నిద్ర మబ్బులోనే పోతుంది. ఎందుకంటే వీళ్ళకి హాఫ్ డేనే కదా, త్వరగానే స్కూల్స్ అనమాట. ఇక మా చిన్నోడు కూడా లేచిండు. వాకర్లో వేసి పని చేసుకోవచ్చు, ఏం కాదు ఆడుకుంటారు అంటారు, కానీ చూడండి ఎంత డేంజరో. వాకర్లో వేస్తే మొత్తం కిందకి దిగుతున్నాడు అనమాట. కింద ఏమీ లేదు, చిన్న టాయ్ ఏదో పడింది, అది ఆయనే తీసుకుంటున్నాడు వాకర్లోంచి దిగిపోయి. అసలు చాలా భయం అనిపించింది. ఇలా 3-4 టైమ్స్ ఇట్లనే చేసిండు. వాకర్లో ఎప్పుడు వేస్తా అంటే ఇక నేను వంటగదిలో ఉండి చూసుకుంటూ పని చేస్తా అన్నప్పుడు మాత్రమే వేస్తాను, లేకపోతే అసలు వాకర్లో వేయటమే మానేసిన అనమాట. ఇక వాకర్లో కూడా ఉంటలేడు, అది దిగి నడవాలనుకుంటున్నాడో ఏమో కానీ దిగుతున్నాడు అనమాట. అందులోంచి బయటకు వచ్చేద్దామని చూస్తున్నాడు. పాప అయితే అట్లా కాదండి, మంచిగా వాకర్లో వేస్తే ఆ వాకర్లోనే తిరుగుతూనే ఉండేది, కానీ అది దిగేది కాదు, ఇక ఏడ్చేది కూడా కాదనమాట. అంటే ఒక్కొక్కరు ఒక్కలా ఉంటారు కదా పిల్లలు, అట్లా కావచ్చు మరి. ఇంకా వాళ్ళు పాప వెళ్ళిపోయినాక ఇల్లంతా మొత్తం క్లీన్ చేసుకుంటున్నా. అంతా రూమ్ అదంతా క్లీన్ చేసుకున్నాక ఇంకా మా ఇద్దరికైతే టిఫిన్ ప్రిపేర్ చేస్తాను అనమాట. ఫస్ట్ అయితే పిండి కలిపి ఉంచిన. పాప అయితే చపాతీ తినదు, ఎక్కువ ఇష్టంగా తినదనమాట. పూరి అయితే ఇష్టంగా తింటుందని తనకు పూరి చేసి మేము ఇక చపాతీ చేసుకున్నాం. మా హస్బెండ్ మార్నింగే ఆయిల్ ఫుడ్ అసలు తినరు, పూరిలో నచ్చదు, అందుకే చపాతీనే చేయమంటాను. ఇక బాబుకి కూడా ఉగ్గు ప్రిపేర్ చేసి ఆయనకైతే ఎగ్ కర్రీ చేసిన. ఆలుగడ్డ అలాంటివి తినము చాలా వరకు అనమాట. ఇక అందుకని ఎగ్స్ తోటే కొంచెం కర్రీ చేసి చపాతీ చేసి ఇక ఇచ్చిన అనమాట. ఇక ఆయన 9:30-10 ఆ టైంకి అయితే వెళ్ళిపోతారు. ఇదైతే మార్నింగ్ 6 నుంచి 11 వరకు కొంచెం ఇదైతే షూట్ చేసిన. బాగా ఏడుస్తూనే ఉన్నాడు అనమాట. బ్యాక్గ్రౌండ్లో బాగా వినిపిస్తున్నది, అందుకని అదంతా తీసేసిన. ఇక వాయిస్ ఓవర్ అయితే ఇస్తున్నాను. నా వీడియోస్ కనుక ఇట్లా నచ్చితే మాత్రం ఖచ్చితంగా ఒక లైక్ అయితే చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా వీడియోస్ అయితే నేను మీకు పోస్ట్ చేయడానికి నాకు ఇంట్రెస్ట్ అనిపిస్తుంది కదా, ఇంకా ఎలాంటివి నచ్చుతాయో అనేది కూడా నాకు తెలుస్తుంది కదా, అట్లా అనమాట. ఇకైతే చపాతీ పిండి నైటే కలిపి పెట్టుకున్నా నేను. బాక్స్లో కొంచెం ఆయిల్ ఎక్కువ వేసి పెట్టుకుంటే మంచి పొద్దున్నకి ఇక టైం ఉండదు కదా అంతా, అందుకని ఇలా కలిపి పెట్టుకుంటా అనమాట. ఇక బట్టలన్నీ వాషింగ్ మిషన్లో వేసేసి ఇంక మార్నింగ్ పని అంటే మ్యాక్సిమం మార్నింగే చేసేస్తా అంతా అనమాట. ఇక ఈవినింగ్కి ఏం పని లేకుండా ఉంచుకుంటా అనమాట. ఎందుకంటే పిల్లలు ఉంటారు, వాళ్ళకి తినిపించడం, హోంవర్క్ చేయించడం, ఇంకా వాళ్ళని పడుకోబెట్టడం అన్నీ ఉంటాయి కాబట్టి మ్యాక్సిమం 12 లోపే వర్క్ అంతా పని అంతా పూర్తి చేసుకుంటాను. పూర్తి చేసేసుకున్నాకే ఇక ఏదైనా రిలాక్స్ అవుతా అనమాట. ఇక ఎందుకంటే ఇప్పుడు ఫాస్టింగ్ ప్రేయర్స్ అవుతున్నాయి 40 days గుడ్ ఫ్రైడే వరకు. ఇక అందుకని రోజు ఈవినింగ్ 5:30 కల్లా మేము చర్చ్కి వెళ్ళిపోతాము, వచ్చేటప్పటికి 8:30 అవుతుంది. అందుకని ఎంత పనైనా మంచిదే కానీ మార్నింగే కంప్లీట్ చేసుకుంటా. ఇక బాబు అయితే ఏడుస్తున్నాడని ఇక ఆయనకైతే ఉగ్గు తిన్న తర్వాత కాసేపు పడుకుంటాడు. పడుకొని లేచినాక స్నానం చేయిస్తా అనమాట. తినగానే ఒక హాఫ్ అన్ అవర్ అయినా పడుకుంటాడు, ఎక్కువ టైం కూడా పడుకోడు, చిన్న సౌండ్ వచ్చినా కూడా లేస్తాడనమాట. అట్లా అందుకనే ఎక్కువ టైం పిల్లలు ఒక 1-2 hours కానీ మంచిగా స్నానం చేసి పడుకుంటే చాలా పనులు అయితే అయిపోతాయి. పని అనే విషయం పక్కన పెడితే మాత్రం పిల్లల్ని చూసుకోవడం పెద్ద టాస్క్. అప్పట్లో ఎట్లుండేవారో తెలియదు కానీ ఇప్పుడైతే చాలా ఉన్నారన్నమాట. ఇంకా మా హస్బెండ్ అయితే ఆఫీస్కి వెళ్ళిపోయినరు. ఇక బాబు అయితే చూసిండ్రు, స్నానం చేసి తినగానే పడుకున్నాడు అనమాట. ఇక నీళ్ళు అది పెట్టి రెడీ ఉంచుతాను అనమాట లేచే టైంకి. ఆయన పడుకున్నప్పుడే కొంచెం ఇల్లు క్లీన్ చేసుకొని బోళ్ళు అవన్నీ కడుక్కుంటాను అనమాట అప్పుడేని. ఇక నేను కూడా ఫ్రెష్ అయిపోతాను. పాప 12:15 కల్లా తను వచ్చేస్తుంది. తను వచ్చేలోపే పని అంతా పూర్తి చేసుకొని స్నానం చేసుకొని ఇక ఉంటాను అనమాట. ఇంకా తనతో ఉంటాను అనమాట. ఇక తనకి కొంచెం ఫ్రెష్ అప్ చేయించడం, లంచ్ తినిపించడం, ఇక వచ్చితోటే హోంవర్క్ చేస్తుంది అనమాట. ఇక రావడమే ముందు ఫ్రెష్ అయిపోయి, అందుకే తనతోటి పెద్ద టెన్షన్ ఉంటుంది అనమాట. ఇది అయితే నా మార్నింగ్ రొటీను. నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.